హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దబ్బకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. రొటీన్గా చేసే నిమ్మకాయ పులిహోర కంటే ఇలా దబ్బకాయ పులిహోర ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మన ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుందండి దబ్బకాయ పులిహోర. దీనికోసం ముందుగా మనం దబ్బకాయని ఇలా ఒకటి తీసుకొని బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకొని మనకి రైస్ని బట్టే జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇలా జ్యూసర్ని తీసుకొని నేను ఒక బద్దని ఇలా పిండేసుకుంటున్నానండి. ఈ విధంగా జ్యూస్ మొత్తాన్ని తీసేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ ఒక బద్దతోనే చాలా జ్యూస్ వస్తుందండి. ఈ విధంగా జ్యూస్ని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఆ బౌల్లో జ్యూస్ మొత్తాన్ని వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మరో బౌల్ తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లో కలిపి పెట్టుకున్న ఇలా పసుపు ఆయిల్ని దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ కొంచెం బిరుసుగా అవుతుందండి. ఇలా ఆయిల్ పసుపు యాడ్ చేసుకుంటే ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మళ్ళీ పసుపుని మనం పోపులో కూడా యాడ్ చేసుకోవాలి. అందుకని నేను కొంచెమే యాడ్ చేసుకున్నానండి. ఇలా కొంచెం లైట్గా కలిపేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని దోరగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది నేను పోపులో వేసుకుంటున్నాను. రైస్లో కూడా వేసుకోవచ్చు. పోపులో అయితే మనకి బాగా కలిసిపోతుందండి. ఇలా వేసుకొని 1 నిమిషం తర్వాత ఒక 4 ఎండుమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని స్పైసీగా కావాలంటే ఇంకొంచెం మిర్చిని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకుంటున్నాను. ఇలా పోపు మొత్తాన్ని అందులో వేసుకొని ఇదంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనము దబ్బకాయ జ్యూస్ని వేసుకుందామండి. ఈ రైస్కి సరిపడా మాత్రమే నేను జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఈ రైస్కి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు కలిపేసుకోవాలండి. మనం ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ కానీ జ్యూస్ కానీ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్లోకి ఎంతో టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇది మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి
ఇలా చేసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.